తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరులో హస్తం పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రైతు బంధు, రుణమాఫీ ఇప్పటికీ రాలేదని గంగుల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మారని అన్నారు. అందుకే తాము గుర్తు చేస్తున్నామని గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ లోక్సభ స్థాన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలతో భేటీ జరిగింది. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. పోరాడటానికి తమకు ఓపిక లేదని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, వారికి సకాలంలో రైతు బంధు నిధులు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో కేటీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురవేస్తామని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని నిలువరించేది బీఆర్ఎస్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి 5,600 ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ బూతుల్లో బూత్కు 100 ఓట్లకు మించి ఆధిక్యం సాధించాలన్న పట్టుదల బీఆర్ఎస్ శ్రేణులో ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని కొట్టిపారేశారు గంగుల. ముందు వాళ్ళ నేతలు బీఆర్ఎస్లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఒక నెలలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత వ్యతిరేకత మూటగట్టుకుందని, పాలన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తమకు కేసీఆర్ దైవ సమానులు, నాతో పాటు బీఆర్ఎస్ను ఎవరూ వీడరన్నారు. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ నుంచి చాలా మంది తమ పార్టీలోకి వస్తారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరు పార్టీ మారితే కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.